హలో అండి, ఈరోజు వచ్చేసి ఇలా మటన్ తీసుకున్నానండి. ఈ మటన్లో ఒక కాంబినేషన్ కలిపేసి వండుదామండి. అదేంటో కాదు, ఇక్కడ ఆలుగడ్డలండి. ఆలుగడ్డల్ని తీసుకున్నాను. ఆలు మటన్ కర్రీ అనేది ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాను. ఆలుగడ్డల్ని చిన్న సైజు కాకుండా ఇంత ఉండే విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. చాలామంది ఆలు మటన్ అనగానే ఆలుగడ్డలు మొత్తం స్మాష్ అయిపోతాయి, ఆ పీసెస్ అంతా మొత్తం మటన్కి మొత్తం అదైపోతుందని వండకుండా ఉంటారు కదా, భయపడుతుంటారు. ఇప్పుడు ఈజీ ప్రాసెస్లో ఆలు మటన్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న 4 టమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొత్తిమీర, మెంతికూర, పుదీనా, ఆనియన్, పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నానండి. ఆనియన్ అయితే ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అనేది మనం మొదలు పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసి నేను ఇలా ప్రెషర్ కుక్కర్ అనేది పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మటన్ ఉడకాలంటే కాస్త టైం పడుతుంది కదా, ఈజీగా అయిపోవాలంటే ఇలా ప్రెషర్ కుక్కర్లో వండుకోండి. మటన్ని మెత్తగా ఉడికిపోతుంది, పని కూడా తొందరగా అయిపోతుంది. ఇది వేడైన తర్వాత ఆయిల్ అనేది వేసేసుకుందాం. వేడైందండి, ఇప్పుడు ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. కర్రీకి సరిపడంత. ఇలా మటన్ కర్రీస్ ప్రిపేర్ చేసేటప్పుడు కాస్త ఆయిల్ అనేది ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇందులోకి ఒక 5 లవంగాలు వేసుకుంటున్నానండి. మసాలాలు ఏం వేయట్లేదు, ఒక లవంగా ఒకటి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక బిర్యానీ ఆకు వేస్తున్నానండి. బిర్యానీ ఆకు వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది, అలాగే ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా మంచిగా పనిచేస్తుందంటండి. కరోనా వచ్చినప్పటి నుండి చాలామంది హెల్త్ కాన్షియస్ ఎక్కువైపోయింది కదా, ఎప్పుడైనా వండుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసేస్తున్నాం. అలాగే పుదీనా కూడా వేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇలా మెంతాకు కూడా వేసేస్తున్నాను. ఇలా ఆకులన్నీ వేసి వండుకోండి, సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఆలు మటన్ కర్రీ. కాస్త కొత్తిమీర కూడా ఇందులోనే వేస్తున్నాను. ఇప్పుడు కలిపేస్తున్నామండి. మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్, పచ్చిమిర్చి, మనం వేసుకున్న ఆకులు, ఏ కర్రీ చేసినా కూడా ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అవుతేనే ఆ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందండి కర్రీస్కి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మటన్, చికెన్ ఇలాంటి వాటిలలో కాస్త ఎక్కువనే వేసుకోండి. ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాదు, కొంచెం ఆ నీసు వాసన అనేది పోయే విధంగా వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పసుపు వేస్తున్నాను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ వేయండి, నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. అల్లం కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వనిద్దామండి. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టేసుకున్న మటన్ అనేది వేసేస్తున్నానండి. ఇలా వేసేసుకున్నాం కదండి, ఒకసారి కలిపేసుకున్నాం. ఆయిల్ అంతా ఈ మటన్కి పట్టే విధంగా కింద నుండి కలిపేసుకున్నామండి. నేను ఒక చేయితో కెమెరా పట్టుకొని కలపడం కొంచెం ఇబ్బంది ఉంది, నేను కలిపిన తర్వాత చూపిస్తానండి.
ఇలా పూర్తిగా కలిపేసుకున్నానండి. ఒక్క 5 మినిట్స్ మనం దీనిపైన మూత అనేది పెట్టేసుకుందాం, ఆయిల్ అంతా పీసెస్కి పట్టే విధంగా. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. బాగా ఉడికిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ముక్కలు వేసుకుంటున్నాను. ఒక చిన్నవి 4 తీసుకున్నానండి టమాటోస్. ఇది 1/2 kg మటన్ అండి, దానికి ఇలా 4 టమాటోస్ తీసుకున్నాను. మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా మటన్ అనేది డామినేట్ చేయకుండా ఉండాలండి. మటన్ అనే ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తూ ఉండాలి. అలాగే ఇక్కడ వచ్చేసి కారం వేస్తున్నాను. మీ రుచికి సరిపడంత కారం వేసుకోండి. కొంచెం ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు కదా. ఇలా వేసాను. అలాగే ధనియా పౌడర్ వేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా, కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళైనా, వంటలు తెలియని వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తోని. ఫైనల్గా సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి కలిపి వేసుకున్నాను. ఆలు మటన్ అంటే చాలామంది భయపడుతుంటారు కదండి. ఆలుగడ్డలు స్మాష్ అయిపోతాయి కదా, మటన్ ఎక్కువసేపు ఉడకాలి, ఆలు అయితే అందులో వేస్తే ఎక్కువ మొత్తం మెల్ట్ అయిపోతాయని. అలా కాకుండా ఈ ప్రాసెస్లో చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఆలు మటన్ కర్రీ. ఇలా ఒక్కటే విధంగా కాకుండా మటన్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చండి. నేను మన ఛానల్లో ఖచ్చితంగా అది పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మటన్ ఆలు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇది కాస్త ఉడకనిద్దామండి. కొంచెం వాటర్ వేసుకున్నాను ఇందులో. ఇక్కడ వచ్చేసి 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఈ మటన్లో. ఎక్కువ హరీబరీ అవ్వకుండా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఇవి కావాలి అవి కావాలి లేకుండా ఈజీ ప్రాసెస్లో టేస్టీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి. ఎందుకంటే మటన్ కదా కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక 5 విజిల్స్కి ఉడికించుదాం. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. ఇలా ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం మటన్ అనేది ఉడికించుకుందామండి. 5 విజిల్స్ అయిపోయాయండి. స్టీమ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. కాస్త చల్లారిన తర్వాతనే తీసుకోవాలండి. ఇప్పుడు పీసెస్ కొంచెం మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు అనేటివి వేసుకుందామండి. ఈ ఆలు ముక్కల్ని వేసేద్దాం. ఎప్పుడైనా మటన్ ఉడికిన తర్వాతనే మళ్ళీ ఒక్క విజిల్కి ఆలు అనేది పెట్టుకుంటే అప్పుడు మనకు ఈ ఆలు ముక్కలు స్మాష్ అవ్వకుండా ఏ ముక్క కా ముక్క ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. లేకపోతే మొత్తం మెల్ట్ అయిపోతుంది. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్కటే విజిల్ వచ్చే వరకు మనం ఈ ముక్కల్ని ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. స్టీమ్ అంతా అయిపోయిన తర్వాత ఓపెన్ చేసుకోవాలండి. అప్పుడు ఇలా బాగా ఉడికిపోయింది కదా. ఆలులు చూసారా ఎంత బాగా ఉడికాయో. ఇట్లా స్మాష్ అవ్వకుండా ఉంటుందండి. చూస్తే ఉడికిపోతుంది. మటన్ ఆలు కర్రీ యమ్మీగా ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారా. ఇప్పుడు ఫైనల్గా తిన్నాయండి. ఇలా కొత్తిమీర అనేది వేసేసుకుందాం. ఇలా యమ్మీ ఆలు మటన్ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. కొంచెం ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీగా ఈ వంట అనేది అయిపోతుంది. హరీబరీ లేకుండా కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు, అలాగే బ్యాచిలర్స్కి, వంటలు రాని వాళ్ళకి ఇది అయితే ఈజీ ప్రాసెస్ అండి. ఈజీగా చేసుకొని హ్యాపీగా తినొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే ఇది కనుక మీకు నచ్చితే మా వీడియో తప్పకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.